నమస్కారం. త్రాగునీరు డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సాధించినట్లు ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో పెద అమీరం గ్రామంలో శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్యతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్య, పర్యావరణం, క్రీడలు తదితర అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో పర్యటించి ఆర్గవంతమైన వాతావరణాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా నూతన కలెక్టర్గా పి ప్రశాంతి రాజమహేంద్రవరం కలెక్టరేట్లో శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు కలెక్టర్కు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ప్రశాంతి మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల అమలులో ముందు ఉంటామని అన్నారు. జిల్లాలో ఇకపై ప్రతి ప్రభుత్వ శాఖ నిర్వహించే ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ ఆఫీస్ ద్వారా జరపాలని అన్నారు. ప్రతికూల వార్తల నేపథ్యంలో ఆయా అంశాలపై విశ్లేషణ చేసుకుని వాటి పరిష్కార మార్గాల దిశగా అడుగులు వేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఇది గోదావరి బెల్ట్ కాబట్టి ఇక్కడ ఉండే ఇష్యూస్ అగ్రికల్చర్ పరంగా, అదర్వైజ్ ఆక్వా పరంగా, అదర్వైజ్ డిజాస్టర్స్ పరంగా, టెరైన్ పరంగా ఆల్ ఇష్యూస్ మీద అవగాహన ఉండడం అనేది ఇక్కడ కొంచెం విధులు నిర్వర్తించడానికి ఈజీగా ఉంటుంది. సో యాజ్ ఏ కలెక్టర్, ఎనీ కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ కూడా అదే అయి ఉంటుంది. గవర్నమెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్, అలానే గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అది ఎండ్ మైల్ వరకు, చివరి బెనిఫిషరీ వరకు, చివరి వరకు తీసుకువెళ్ళడానికి కావాల్సిన ఆల్ ఫెసిలిటీస్ కల్పించడం. అది మనం అమలు చేసేటప్పుడు వ్యక్తుల వలన కానీ, అలానే పరిస్థితుల వలన కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గవర్నమెంట్ లక్ష్యం ఏదైతే అనుకుందో అది ఖచ్చితంగా కింది వరకు చేరేటట్టుగా చేయడమే యాజ్ ఏ కలెక్టర్గా ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. దెన్స్ ఆర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ పిటిషన్, దానిని పూర్తిగా పరిశీలించి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా అందరికీ జస్టిస్ జరిగేటట్టుగా చేయడం అనేది రెండవ ప్రయారిటీ. అండ్ థర్డ్ వన్ ఈజ్ అవైలబిలిటీ. నాతో పాటుగా డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ అందరూ అవైలబుల్గా ఉంటారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా అధికారులు నిరంతరం పాటుపడాలని గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మండల స్థాయి అధికారులతో సమీక్షించి మాట్లాడారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తనని సంప్రదించవచ్చునని చెప్పారు. తాను అనేక కష్టాలు పడి శాసనసభ్యునిగా గెలుపొందాన్ని, అందరి కష్టాలు తనకు తెలుసు అని అన్నారు. లేదా ఒక ఎమ్మెల్యే గాను, ఒక ఆఫీసర్ గాను పాత్ర పోషిస్తుంటాం. అందరి యొక్క లక్ష్యం ఏంటంటేనండి, నిన్నటికంటే ఈరోజు బాగుండాలి, రేపు ఇంకా బాగుండేలాగా పనిచేయడం ఈరోజు. ఇది ఏ వ్యవస్థ అయినా. కానీ ప్రజాస్వామ్య దేశాల్లో కొంచెం అభివృద్ధి అంటే స్వేచ్ఛ ఉంటుంది, స్వతంత్రం ఉంటుంది, హక్కులు ఉంటాయి. ఇవన్నీ కలబోసి లక్ష్యం వైపు వెళ్ళడంలో కొంచెం లేజీగా వెళతాం. నిజానికి భారతదేశంలో ఉన్న మానవ వనరులు కానీ, వాళ్ళ మేధో సంపత్తి కానీ ప్రపంచాన్ని శాసించగలిగే స్థాయి అది. అందులోనూ తెలుగువాడు. ఈ ప్రపంచంలో భూమండలంలో ఏ దేశం అని వెళ్ళండి, అక్కడ తెలుగు వాళ్ళ యొక్క ఉనికి ఉంది. మనం పక్కూరు వెళ్తేనే కంగారు పడతాం, పక్క రాష్ట్రం వెళ్తే గడగలలాడతాం. అలాంటిది వేరే దేశాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళతో పోటీ పడి వాళ్ళకంటే మిన్నగా పని చేయగలుగుతున్నామంటే ఎంత మేధస్సు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. డెంగ్యూ, మలేరియా, డయేరియా తదితర కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన వ్యాధుల నివారణ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో ఆయా వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉండొచ్చని తెలిపారు. వీటి నివారణకు గ్రామాల్లో పారిశుద్ధ్యం, దోమల నియంత్రణ చర్యలపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు.
వీటితో పాటు ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాలను సచివాలయ సిబ్బంది సహకారంతో మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం దుర్గారావు ధర, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సిహెచ్వి భరతలక్ష్మి, సిపిఓ వెంకటేశ్వర్లు, డిపిఓ డి రాంబాబు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అన్ని దానముల కన్నా విద్యాదానం గొప్పదని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన పి గన్నవరం మండలం పోతవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కత్తుల ఆనందరావు సమకూర్చిన పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేసి మాట్లాడారు. ఎమ్మెల్యేగా తాను బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందని అన్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించడానికి అధికారులకు పూర్తి సహకారాన్ని అందిస్తానని తెలిపారు. ఆనందరావు గారు ప్రత్యేకించి తన సొంత డబ్బులతోటి ఈ కార్యక్రమం చేయడం అనేది సార్ మీకు నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే బహు కొంతమందికే ఈ విధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. డబ్బున్న వాళ్ళు అందులోకి విద్యకు సంబంధించినటువంటి దానం ఇంకా చాలా ముఖ్యమైనటువంటిది. ఈ సొసైటీలో విద్యను ఇచ్చినటువంటి దానం ఏదీ లేదని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. పిల్లలకి మీరు చూపుతున్నటువంటి విధానం అంటే విద్యలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి మాస్టర్లు కానీ, డిఈఓ గారు కానీ, డిఈఓ 2 గారు కానీ వీళ్ళందరూ చెప్పినటువంటి విషయం నాకు అర్థమవుతుంది. సార్, మీ యొక్క సర్వీసెస్ని గుర్తించి జాతీయ అవార్డు ఇవ్వటం అనేది ఒక గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఇంకా మీరు రిటైర్డ్ అయ్యే లోపల ఇంకా మరిన్ని అవార్డుల విధంగా మీరు. అనంతరం నూతనంగా పాఠశాలలో చేరిన విద్యార్థులచే అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు కె హెలీనా, వీర బ్రహ్మానందం, గ్రామ సర్పంచ్ వడలు కొండయ్య, ఎంపీటీసీలు పులపత్తి రాజారావు, మండల ఎంపీటీసీల సమాక్ష అధ్యక్షుడు ఆదిమూలం సూర్యనారాయణ, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సిరిగినీడి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వాసంశెట్టి కుమార్లు పాల్గొన్నారు. గురువారం రాత్రి విడుదలైన ఆసెట్ పరీక్షా ఫలితాలలో అమలాపురం పట్టణానికి చెందిన శ్రీ వెంకటేశ్వర కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ఈ కళాశాల కరస్పాండెంట్స్ కేవీఆర్ఎన్ నరసింహారావు శుక్రవారం తెలిపారు. స్టాటిస్టిక్స్ విభాగంలో కేసనకుర్తి సత్యవాణి 2వ ర్యాంకు, రాయుడు ప్రజ్ఞ 7వ ర్యాంకు సాధించగా ఎస్ అయ్యప్ప శర్మ 27, ఏ గణేష్ 64వ ర్యాంకు సాధించినట్టు చెప్పారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ కె మనోహర్, కారాటం ప్రవీణ్, కె శ్రావణ్, దిలీప్, యాలంగి వరప్రసాదులు అభినందించారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఏలూరు జిల్లా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు సూచించారు. జీలుగుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలరాజు మీడియాతో మాట్లాడుతూ పిహెచ్సి వైద్యులు, సిబ్బంది స్థానికంగా నివాసం ఉండాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సోకకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. సిబ్బంది విధుల పట్ల అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. మండలంలో ఉన్నటువంటి పిహెచ్సిని శానిటైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే విష జ్వరాలు కానీ ఆరోగ్య పరిస్థితులు విషమించి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు ఈరోజు ఇక్కడికి వచ్చి తమ ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే విధంగా ఈ హాస్పిటల్ ఉండాలనేది ప్రభుత్వ ధ్యేయం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని విజిట్ చేయడానికి స్థలం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఈరోజు ఇది హాస్పిటల్ సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరిగింది. ఎప్పుడు కూడా 24 గంటలు కూడా అందుబాటులో ఉండాలని డాక్టర్ గారిని సూచించడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ఇక నుంచి అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అలాగే వైద్య సదుపాయం కూడా ఇక్కడ ప్రతి ఇది కూడా ఇక్కడ అవ్వని పక్షంలో పెద్ద హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. తప్పకుండా వీరు సాధ్యమైనంత వరకు ఇక్కడే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాను ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తా.
కలెక్టర్గా భీమవరంలో బాధ్యతలు చేపట్టి వెల్లడించిన నాగరాణి. ఖరీఫ్ సాగుకు త్వరితగతిన వరి నాట్లు పూర్తి చేసి తుఫాన్ల బారిన పడకుండా జాగ్రత్త వహించాలి. రైతులకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య. భీమవరం మున్సిపాలిటీలో మెరుగైన సౌకర్యాల కోసం చిత్తశుద్ధితో పాటుపడతా ప్రజలకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే పులపర్తి. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిని నిజమైన జిల్లా ఆసుపత్రిగా సేవలందించేందుకు చర్యలు చేపడతా ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రకటించిన ఎమ్మెల్యే ఆర్మిల్లే. పౌర హక్కులకు భంగం కలిగించే కొత్త క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలి. తణుకు కోర్టు ముందు ధర్నా చేసి నినాదాలు ఇచ్చిన న్యాయవాదులు. సమాజానికి రోల్ మోడల్ గా నిలిచిన పెద్ద తాడేపల్లి అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రశంసించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. స్టాంపింగ్ విధానం రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలి. తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ధర్నా చేసి డిమాండ్ చేసిన డాక్యుమెంట్ రైటర్లు. ఉండి నియోజకవర్గంలో త్రాగునీరు డ్రైనేజీ వ్యవస్థ మెరుగు కోసం ప్రత్యేక దృష్టి పేదామిరం క్యాంపు కార్యాలయంలో పేర్కొన్న ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. తూర్పుగోదావరి జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలను స్వీకరించిన ప్రశాంతి పుష్పగుచ్చాలిచ్చి అభినందించిన వివిధ శాఖల అధికారులు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తనను సంప్రదించవచ్చు. నల్లజర్ల మండల పరిషత్ సభలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ధైర్యం చెప్పిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. డెంగ్యూ, మలేరియా, డయేరియా వ్యాధులు సోకకుండా సమన్వయంతో చర్యలు చేపట్టాలి. సంబంధిత శాఖ అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పది పోతవరం మండల పరిషత్ పాఠశాలలో స్పష్టం చేసిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మేలైన సేవలు అందించాలి. జీలుగుమిల్లి గ్రామంలో అధికారులకు ఉద్బోధించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.